This video is about pH of various liquids and its importance. బ్యాటరీ యాసిడ్ మనం ఏం చేస్తున్నాము యాసిడ్ దానికి సంబంధించి ఇక్కడ బ్యాటరీ యాసిడ్ మనం వేయగానే మనకు పిహెచ్ ఎంత ఉందో తెలిసిపోతుంది. అంటే బ్యాటరీ యాసిడ్ అంటే బ్యాటరీలో వేసేటువంటి యాసిడ్ 1 ఉంది. 1 అంటే హై కాన్సంట్రేటెడ్ అంటే స్ట్రాంగ్ యాసిడ్ అంట. యాసిడ్ అంటే ఏమి 7 వరకు ఉండేటువంటి పిహెచ్ విలువలన్నీ 7 కి బిలో ఉంటే లెస్ దాన్ 7 ఉంటే అవి యాసిడ్స్. అది కూడా 1, 2, 3 ఉంటే అది స్ట్రాంగ్ యాసిడ్స్. 6 ఉంటే వీక్ యాసిడ్. ఇప్పుడు మనం ఏది వీక్ యాసిడ్, ఏది స్ట్రాంగ్ యాసిడ్, ఏది తటస్థం, ఏది గ్రూప్, ఏది బేస్ అనేటువంటిది ఇప్పుడు చూస్తున్నాం. బ్యాటరీ యాసిడ్ ఉంటుంది 1 అంటే స్ట్రాంగ్ యాసిడ్. మనము ఈ యాసిడ్ కి కొంత వాటర్ కలుపుతాం. వాటర్ కలిపితే ఏమవుతుంది? పిహెచ్ పెరుగుతుంది. డైల్యూట్ అయిన అసిడిటీ అందుకే ఎప్పుడు కానీ కొంచెం కాఫీ స్ట్రాంగ్ గా తాగితే అసిడిక్ గా ఉంటుంది. అది కూడా చూడండి ఎట్లా బ్లడ్ అండి. బ్లడ్ వదులుతాము. బ్లడ్ యొక్క పిహెచ్ ఎంత ఉందని లెక్క పడింది. అంటే శరీరంలో బేసిక్ గా ఉన్న ఒకే ఒక ఫ్లూయిడ్ ఏంటంటే బ్లడ్. బ్లడ్ మాత్రం ఆల్కలైన్ నేచర్ లో ఉంటుంది. మనిషికి ఎంత ఆల్కలైన్ గా ఉంటామో రోగాలు రావు. ఫుడ్ కూడా ఆల్కలైన్ తీసుకుంటే రోగాలు రావు. ఫుడ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇలాంటివి తీసుకుంటే మనకి ఏమంటే ఆరోగ్యంగా ఉంటాం. కారణం ఆల్కలైన్. వాటర్ కూడా ఆల్కలైన్ తీసుకుంటేనే హ్యాపీగా ఉంటాం. బ్లడ్ యొక్క పిహెచ్ ఎంత? 7.40. చెప్పండి. తర్వాత చికెన్ సూప్ యొక్క పిహెచ్ చూద్దాం ఎంత ఉందో. మనము మీరు చూడండి అసిడిక్, అందుకే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేది. ఎందుకంటే 5.8 అది కూడా అసిడిక్. తర్వాత తదుపరి మనం కాఫీకి వస్తాం. కాఫీ చాలా మంది కాఫీ తాగుతూ ఉంటారు. ఏమవుతుంది? సో కాఫీ యొక్క అంటే చాలా అసిడిక్ అనమాట. ఎక్కువ సార్లు తాగితే మనము ఆకలి కాకుండా చేస్తుంది. ఆ కాఫీ తాగే వల్ల ఎక్కువ భోజనం సరిగ్గా చేయదు. కాబట్టి ఇది కాఫీ అనేటువంటిది. అందుకే స్ట్రాంగ్ కాఫీ కాకుండా ఏం చేయాలి? డైల్యూట్ కాఫీ తీసుకోవాలి. కొంచెం అసిడిటీ అనేటువంటిది తగ్గి బెసిసిటీ దగ్గర పోతుంది. కాబట్టి ఎప్పుడు స్ట్రాంగ్ కాఫీ అసలే తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ కాఫీ తర్వాత డ్రై క్లీనర్. డ్రై క్లీనర్ అంటే ఏమి? మనము సర్ఫ్ వాడతాం కదా, బట్టలు ఉతకడానికి వాడేటువంటి సర్ఫ్ లాంటిది లేదా వీల్ ఇట్లాంటిది. చూడండి ఎంత ఉంది? 30. అంటే ఏమి? ఈ డిటర్జెంట్స్ అన్ని ఏంటివి? బేసెస్. కాబట్టి 13 ఉంటే స్ట్రాంగ్ బేస్, 13 ఉంటే స్ట్రాంగ్ బేస్, 14 ఉంటే స్ట్రాంగ్ బేస్, 8 ఉంటే వీక్ బేస్, 9 ఉంటే వీక్ బేస్. హ్యాండ్ సోప్. మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే ముందు హ్యాండ్ సోప్ ఎంత ఉంటుందో చూడండి ఒకసారి. పిహెచ్ ఎంత ఉంటుందో చూడండి. 10. అంటే ఇదేమి? వీక్ బేస్. అందుకే ఎక్కువ బేస్ కూడా ఆరోగ్యానికి హానికరమే. అందుకే సర్ఫ్ ఎక్సెల్ లో బట్టలు ఉతికినప్పుడు ఇక్కడంతా చర్మం అంతా లేచిపోతుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్యాండ్ వాష్ ఎంత? 10 అనేది పిహెచ్. ఓకేనా? ముఖాలు చూసుకోవడం కాదు, ఎంత ఉంది హ్యాండ్ వాష్ ఎంత? పిహెచ్. నెక్స్ట్ చూడండి, ఎక్కువ మీరు వాడుతుంటారు. ఏముందో దాని కూడా చూద్దాము. ఈ తెల్లగా ఉన్నటువంటి 6.5 అంటే అసిడిక్ కాకపోతే వీక్ అసిడిక్. అందుకే పాలు కూడా ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. కాబట్టి ఇది మిల్క్ యొక్క ఎంత? 6.5. తర్వాత మనకు ఆరెంజ్ జ్యూస్ చూద్దాం ఎంత వస్తుందో పిహెచ్ అనేటువంటిది. దీని పేరు సిమ్యులేషన్. మనం ఆపరేట్ చేసినప్పుడు పారామీటర్స్ మారిస్తే దాని యొక్క రిజల్ట్ కూడా మారుతుంది అని చెప్పడమే సిమ్యులేషన్ యొక్క ఒక రకమైన ప్రయోగాన్ని రియల్ గా కాకుండా వర్చువల్ గా చేయడమే సిమ్యులేషన్. ఇప్పుడు చూడండి, మనం ఆరెంజ్ జ్యూస్ ఎంత ఉంది? 3.5. చాలా అసిడిక్ అనమాట. అందుకే ఆరెంజ్ జ్యూస్ ఎక్కువ తాగినా కూడా
మనకి ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కానీ బఫర్ అవుతుంది దాని యొక్క pH వాల్యూ సోడా పాప్ 2.5. సోడా పాప్ అంటే మనం సోడా తాగుతాం కదా, అది కూడా ఎందుకంటే వాటర్ లో కార్బన్ డైఆక్సైడ్ కలిసి దాన్ని సోడా వాటర్ అంటారు. సో అందుకని 2.5 అది కూడా అసిడికే, చాలా అసిడిక్, ఎక్కువ తీసుకోకూడదు. అంటే స్పిట్ అంటే ఏమంటే ఉమ్ము. మనము ఉమ్ము చేసేది కూడా చూడండి, సో అది ఆల్కలైన్ ఉంటుంది, అందుకే ఎక్కువ ఉమ్మేస్తే అనారోగ్యం వస్తుంది. ఆల్కలైన్ సలైవతో కలిసి ఫుడ్ తీసుకుంటే లోపల యాసిడ్ న్యూట్రలైజేషన్ జరుగుతుంది. సలైవ స్పిట్ ఎంత ఉంటుంది? 7.4. అసిడిక బేసిక? ఏ బేస్? వీక్ బేస్. మనం స్పిట్ తర్వాత వామిట్ అంటే మనం కక్కు వామిటింగ్ వస్తుంది కదా, అది ఎందుకు చూద్దాం. ఎందుకు వామిటింగ్ వస్తుంది, ఎంత ఉంటుంది చూడండి. యాసిడ్ పెరిగిపోయినప్పుడు అరగకుండా ఉన్నప్పుడు యాసిడ్ ఎక్కువ అయినప్పుడు శరీరం బయటకు అదే పనికి పంపిస్తుంది. ఎందుకంటే లోపల ఉంటే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి చాలా అసిడిక్ అనమాట. ఏది వామిటింగ్ అంటే, అందుకే వామిటింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు ఆపకూడదు, దాన్ని పంపించేసేయాలి. సో వామిట్ వెళ్తుంది. 2 అంటే అసిడికా బేసికా? స్ట్రాంగా వీకా? సో దాన్ని వాటర్ ఎంత ఉందో చూద్దాం. 7 అంటే ఇది తటస్థము, యాసిడ్ కాదు, ఇలాంటివి మనం తీసుకోవాలి. ఇది మనం ఒకవేళ డైల్యూట్ చేసామనుకో కొంత మార్పులు ఏమన్నా జరుగుతుంది చూద్దాం. ఫస్ట్ యాసిడ్ తీసుకుంటాము. యాసిడ్ ఏమన్నా బ్యాటరీ యాసిడ్ తీసుకున్నాము. ఈ బ్యాటరీ యాసిడ్ తీసినప్పుడు అది డైల్యూట్ అయితే స్ట్రాంగ్ అవుతుందో వీక్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఎంత ఉంది బ్యాటరీ యాసిడ్? 1. ఇప్పుడు మనం దీనికి ఏం చేస్తాం? వాటర్ యాడ్ చేస్తాం. ఏమవుతుందో చూడండి, డైల్యూట్ అయిపోతే దాని కాన్సన్ట్రేషన్ తగ్గుతోంది, దాన్ని డైల్యూట్ అంటారు. దాని అసిడిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. తగ్గినప్పుడు దాన్ని డైల్యూట్ అంటారు. అందుకే మనం స్ట్రాంగ్ యాసిడ్స్ డైరెక్ట్ వాటర్ దానికి కొంచెం వాటర్ యాడ్ చేసి, వాటర్ డైరెక్ట్ యాడ్ చేయకూడదు, వాటర్కి యాసిడ్ యాడ్ చేయాలి. యాసిడ్కి వాటర్ యాడ్ చేస్తే ఎక్స్ట్రా తగ్గిపోతుంది. ఓకే, డైల్యూట్ చేసినప్పుడు మనకి దాని యొక్క pH కూడా పెరగడానికి అవకాశం. మిల్క్ చూస్తాం, ఎందుకంటే మిల్క్ కాఫీ టీలలో అంతా మిల్క్ సపరేట్ ఎక్కువ తాగుతాం. ఎంత ఉంది? 6.5. వాటర్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది కాబట్టి ఎప్పుడు ఏం చేయాలంటే వాటర్ ఎక్కువ ఎక్స్ట్రా గట్టిగా తాగకూడదు. వాటర్ యాడ్ చేస్తే లాస్ట్ ఏమవుతుంది? దగ్గర సో దీన్ని బట్టి ఏమంటారంటే ఫుడ్ అసిడిక్ గా ఉంటుంది, బేసిక్ గా ఉంటుంది, ఒకటి స్ట్రాంగ్ గా యాసిడ్ గా ఉంటుంది, లేదా వీక్ యాసిడ్ గా ఉంటుంది. కొన్ని వీక్ యాసిడ్ వీక్ బేస్ గా ఉంటాయి, లేదా స్ట్రాంగ్ బేస్ గా. మనం ఎక్కువగా అసిడిక్ కాకుండా బేసిక్ ఆల్కలైన్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే, ఆల్కలైన్ ఉన్నటువంటి ఫుడ్ గ్రెయిన్స్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అర్థమైంది.